టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పార్టీ సమావేశాలలో పాల్గొంటే ఏ రకమైన సమాచారాన్ని సమాజానికి ఇస్తున్నారు, ఏ రకమైన సమాజానికి ఏ రకంగా ఈరోజు ఒక సందేశాన్ని పంపించదలుచుకున్నారు హైదరాబాద్ కమిషనర్ గారు. హైదరాబాద్ కమిషనర్గా వారు అక్కడ ఒక పోలీస్ అధికారిగా వారు అక్కడ భాగస్వామ్యం తీసుకున్నారంటే ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్కే ఇది తగదని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. అక్కడ ఉన్న దాంట్లో భూ కబ్జాదారులు, అవినీతి అక్రమాలకు పాల్పడ్డోళ్ళు, అదేవిధంగా పార్టీ ఫిరాయించిన వాళ్ళు ప్రధానంగా శాసనసభ విలువల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ పార్టీ ఫిరాయించిన వాళ్ళకు పదవులు ఇచ్చి ఈ పార్టీలకు రాజీనామా చేయకుండా ఆ పార్టీలో చేరిన వాళ్ళందరూ ఒక్క దగ్గర గుమిగూడి ఈరోజు రాజకీయ విలువల గురించి మాట్లాడుతున్నారు. చంద్రశేఖరరావు గారు, మీరు చెప్పే రాజకీయం ఏ విలువలు? తుమ్మల నాగేశ్వరరావు గారా రాజకీయ విలువల గురించి మాట్లాడేది? తలసాని శ్రీనివాస యాదవ, తీగల కృష్ణారెడ్డి, చల్ల ధర్మారెడ్డి, నిన్నగాక మొన్న పార్టీ ఫిరాయించిన ముంచెరెడ్డి కిషన్ రెడ్డి, ఎవరు రాజకీయ విలువల గురించి అక్కడ మాట్లాడేది? ఎవరికి రాజకీయ విలువల గురించి చెప్తున్నారు? మీరా గతంలో మీ శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడుతున్నారని కోర్టులకు వెళ్ళిన మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినారు. టీఆర్ఎస్ శాసనసభ్యులను తక్షణమే అనర్హులుగా ప్రకటించండి అని చెప్పి ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి 2004, 2009లో టీఆర్ఎస్లో గెలిచిన 10 మంది శాసనసభ్యులు కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు కూడా ఎక్కడ వాళ్ళు కండువాలు కప్పుకోలే ఆనాడు. కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరినరు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటేయమని చెప్పి ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపులు కూడా తట్టడం జరిగింది. మా పార్టీ నుంచి ఎన్నిక కాబట్ట శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మీరు ఆనాడు కోర్టుకు వెళ్ళారు.